బ్రేకింగ్ న్యూస్ తల్లిదండ్రుల్ని వదిలేసి మరి అఘోరినే కావాలంటూ కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టి శ్రీవర్షిని అఘోరి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక దైవ దర్శనాన్ని నేపథ్యంలో కూడా వీరు గుజరాత్ లో ప్రస్తుతం దైవ దర్శనానికి కూడా వెళ్లి వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి గుజరాత్ లో పెట్రోల్ బంక్ లో వీరు విశ్రాంతి తీసుకుంటుండగా కూడా ఒకేసారి శ్రీవర్షిని కుటుంబ సభ్యులు వచ్చి తనను తీసుకువెళ్లిపోయారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే గుజరాత్ వెళ్లి పోలీసులు పట్టుకున్నారు. ఇక పోలీసులతో పాటు మొత్తం శ్రీవర్షిని కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నారు. అయితే అక్కడ జరిగిన తీరును మొత్తం కూడా వీడియో తీసి అఘోరి ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా వేదికగా కూడా షేర్ చేశారు. ఇక ఎంతో ప్రేమానురాగాలు ఆత్మాభిమానాలతో పెంచిన తల్లిదండ్రులను వదిలేసి నేను నాకు నచ్చినట్టు ఉంటాను, అఘోరియే కావాలంటూ కూడా శ్రీవర్షిని అఘోరితో వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక ఈ నేపథ్యంలో నిన్న రాత్రి శ్రీవర్షిని కుటుంబ సభ్యులు వచ్చి తనని తీసుకువెళ్ళిపోయారు. అయితే నిన్న రాత్రి అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియోని చూద్దాం. గుజరాత్ లో వర్షిని తీసుకెళ్తున్నారు, పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు. హర్ హర్ మహాదేవ్. పోలీసులు కూడా పేపర్ రాపించుకుంటున్నారు. శ్రీవర్షినికి ఏం జరిగినా నన్ను అడగద్దు దయచేసి, ప్రజలు కానీ ఎవరు అడగద్దు, ఓకేనా? ఎవరి బతుకు వాళ్ళది. ఇక్కడ ఆమెకేం జరిగినా ఇప్పటి నుండి నాకు సంబంధం లేదు, ఓకేనా? ఇక్కడ ఏం జరిగినా సరే నాకు సంబంధం లేనట్టుగానే ఉన్నాను. అదంతా తెల్లారుజామునే గుజరాత్ కు వచ్చి తీసుకెళ్తున్నారు. హర్ హర్ మహాదేవ్. सीसर का नंबर सर బలవంతం తీసుకెళ్తున్నారు. వచ్చి చేతి పట్టుకుని హర్ హర్ మహాదేవ్. ఓం నమః శివాయ. అఘోరి కళ్యాణమో బృహత్యనమా. గుజరాత్ లో వర్షిని తీసుకెళ్తున్నారు, పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు. హర్ హర్ మహాదేవ్. పోలీసులు కూడా పేపర్ రాపించుకుంటున్నారు. శ్రీవర్షినికి ఏం జరిగినా నన్ను అడగద్దు దయచేసి, ప్రజలు కానీ ఎవరు అడగద్దు, ఓకేనా? ఎవరి బతుకు వాళ్ళది. ఇక్కడ ఆమెకేం జరిగినా ఇప్పటి నుండి నాకు సంబంధం లేదు, ఓకేనా? ఇక్కడ ఏం జరిగినా సరే నాకు సంబంధం లేనట్టుగానే ఉన్నాను. అదంతా తెల్లారుజామునే గుజరాత్ కు వచ్చి తీసుకెళ్తున్నారు. హర్ హర్ మహాదేవ్. రైట్ అయితే